ఇది చాలా డిస్టర్బింగ్ ఇన్సిడెంట్. ఈ వీడియో ఎండ్‌లో నేను ఈ ఇన్సిడెంట్ రియల్ ఫుటేజ్‌ని గోప్రో కెమెరాతో రికార్డ్ అయిన ఫుటేజ్‌ని మీకు చూపిస్తాను. అందులో మీరు క్లియర్‌గా వాళ్ళకి జరిగిన ఈ ఇన్సిడెంట్ చూడొచ్చు. చాలా భయంకరమైన సంఘటన ఇది. గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం. ఫిబ్రవరి 25, 2022 ఉదయం 5:30 కరీబియన్ ఐలాండ్స్లో ముగ్గురు పిల్లల తండ్రి అయిన క్రిస్టోఫర్ బోర్డ్రూమ్ తన ఇంటి నుండి పనికి బయలుదేరతాడు. క్రిస్టోఫర్ గత 10 సంవత్సరాలుగా ప్రొఫెషనల్ స్కూబా డైవర్గా చేస్తున్నాడు. అతని జాబ్ నీటి అడుగున ఇన్స్పెక్ట్ చేయడం, వెల్డింగ్ చేయడం లాంటివి. క్రిస్టోఫర్కి 8 నెలల క్రితం గ్యాస్ కంపెనీలో జాబ్ దొరికింది. ఆ కంపెనీ పేరు పెరియా ఫ్యూల్ ట్రేడింగ్ కంపెనీ. ఇది అతని ఇంటి నుండి కేవలం 2 నిమిషాల దూరంలో ఉంటుంది. పెరియా ఫ్యూల్ కంపెనీలో క్రిస్టోఫర్ జాబ్ నీటి అడుగున అండర్ వాటర్ పైప్ లైన్స్ మెయింటెనెన్స్. ఈ పైప్ లైన్స్ని పెరియా ఫ్యూల్ షిప్స్లోకి ఆయిల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగించేది. పెరియా ఫ్యూల్ ఉపయోగించే ఈ పైప్ లైన్స్ యూ షేప్లో ఉంటాయి. 2 వైపులా నిలువుగా ఉండే పైప్స్ ఉంటాయి. ఈ 2 పైప్స్ నీటి నుండి బయటకు వస్తాయి. ఈ 2 పైప్స్ని జాయిన్ చేస్తూ 1200 అడుగుల పొడవైన పైప్ను సముద్ర గర్భంలో ఉంటుంది. ఈ పైప్ 2 క్రికెట్ మైదానాల కంటే పెద్దదైన పైప్. ఇది సముద్రంలో దాదాపు 60 అడుగుల లోతులో ఉంటుంది. ఈ 2 పొడవాటి పైపుల్లో ఒకటి సముద్ర తీరానికి చాలా దూరంగా ఉంటుంది. ఇక్కడ షిప్స్లో ఆయిల్ తీసుకొచ్చి పైప్స్ గుండా పంపిస్తారు. అక్కడి నుండి ఈ ఆయిల్ ఈ 1200 అడుగుల పొడవైన పైప్ గుండా వెళ్తుంది. ఇంకో వైపు ఉన్న పైప్ వరకు చేరుకుంటుంది. ఈ పైప్ సముద్ర తీరానికి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ వర్కర్స్ అందులోంచి ఆయిల్ తీసి ప్రాసెసింగ్ కోసం తరలిస్తారు. ఆ రోజు క్రిస్టోఫర్ అక్కడికి చేరుకున్నప్పుడు అతడు మరియు అతని కొలీగ్స్ నీటి అడుగున పైప్ లైన్ మెయింటెనెన్స్ కోసం డైవ్ చేయాల్సి ఉంటుందని తెలుసుకుంటారు. అయితే వారు మెయింటెనెన్స్ చేయాల్సిన పైప్ లైన్ చాలా ప్రత్యేకమైనది. దీని పేరు బర్త్ నంబర్ 6. పెరియా ఫ్యూల్ కంపెనీకి సంబంధించిన పైప్ లైన్స్ నీటి అడుగున చాలా ఉన్నాయి. కానీ బర్త్ నంబర్ 6ని 2018 నుండి వాడనే లేదు. 4 సంవత్సరాలుగా ఈ పైప్ లైన్ మూసివేయబడి ఉంది. 4 సంవత్సరాల క్రితం దీన్ని ఎలా మూసివేశారంటే, ఇవి 2 ఫోమ్ కుషన్స్. వీటిని నిలువు పైపులో పెట్టి వీటిలో గాలి నింపేస్తారు. అప్పుడు ఆ పైప్ లైన్ అంతా కూడా ఎయిర్ టైట్ అయిపోతుంది. 2 నిలువు పైపులలో సముద్రానికి దూరంగా ఉన్న పైప్ యొక్క ఓపెనింగ్ నీటికి బయట ఉంటుంది. కానీ సముద్ర తీరానికి దగ్గరలో ఉన్న పైప్ ఓపెనింగ్ నీటి లోపల పెట్టి ఉంటుంది. ఎందుకంటే వచ్చిపోయే బోట్స్కి ఆటంకం రాకుండా. అయితే ఈ నిలువు పైప్ దగ్గర వీళ్ళు ఒక హ్యాబిటాట్ని అటాచ్ చేస్తారు. హ్యాబిటాట్ అంటే ఒక క్లోజ్డ్ ఎన్క్లోజర్. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఒక గ్లాస్లో టిష్యూ పేపర్ పెట్టి దాన్ని తలకిందుగా నీటిలో పెడితే ఆ గ్లాస్ లోపలి టిష్యూని నీరు తాకకుండా చూస్తుంది. ఆ ప్రదేశంలో గాలి నిల్వ ఉంటుంది. ఈ హ్యాబిటాట్ కూడా అలాంటిదే. దీంట్లో కూడా గాలి ఉంటుంది. నీళ్ళ లోపల ఉన్న పైప్ ఓపెనింగ్కి అటాచ్ చేసి పెడతారు. అయితే ఈరోజు క్రిస్టోఫర్ మరియు అతని కొలీగ్స్ ఈ మూసివేసి ఉన్న పైప్ లైన్ని యాక్టివ్ చేయాలి. అయితే వారు ఈ హ్యాబిటాట్ దగ్గరికి స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక వారు డైవింగ్ ఎక్విప్మెంట్స్ అన్నీ తీసేసి పని చేయాల్సి వస్తుంది. ఈరోజు వారి టాస్క్ ఈ పైప్ లైన్ని యాక్టివ్ చేయడం. క్రిస్టోఫర్ ఈ 4గురితో కలిసి ఆ పని కోసం వెళ్లాల్సింది. వీరితో అతను చాలాసార్లు పనిచేశాడు. అలాగే వీరందరూ కూడా అతని స్నేహితులే. వారి పేర్లు కాసిం, యూసుఫ్, ఫైజల్ మరియు రిషి. వారందరూ ఆ పని కోసం సిద్ధమవుతారు. వారు తమ డైవింగ్ ఎక్విప్మెంట్స్ వేసుకుని అక్కడికి పడవలో బయలుదేరుతారు. అక్కడికి వెళ్ళి నీళ్ళలో డైవ్ చేసి ఆ హ్యాబిటాట్ లోపలికి వెళ్తారు. వారు ఆ హ్యాబిటాట్లో ప్లాట్ఫామ్ పైకి ఎక్కి వారి డైవింగ్ ఎక్విప్మెంట్స్ అన్నీ తీసేసి పైప్ లైన్పై పనిచేయడం ప్రారంభిస్తారు. వారి పని చాలా చిన్నదే. వారు ఒక లివర్ని తీయాలి. అది తీశాక లోపలున్న ఫోమ్ బ్యాగ్లోని గాలి అంతా వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ పైప్ లైన్ ఓపెన్ అవుతుంది. అయితే ఒక డైవర్ ఆ లివర్ని తిప్పడానికి ట్రై చేస్తాడు. కానీ అది పూర్తిగా జామ్ అయి ఉంటుంది. అది తీయడానికి వాళ్ళ దగ్గర ర్యాంచ్ లేదు. అప్పుడు కాసిం కొద్దిసేపు ఆగు, నేను తీసుకొస్తా అని అతని డైవింగ్ సూట్ వేసుకొని ర్యాంచ్ తీసుకోవడానికి బోట్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ర్యాంచ్ తీసుకొని మళ్ళీ ఆ హ్యాబిటాట్లోకి వచ్చి అతనికి ఇస్తాడు. ఆ ర్యాంచ్ని తీసుకొని అతను పైప్లోకి వంగి ఆ లివర్ని తీయడం మొదలు పెడతాడు. అయితే ఎలాగైతే ఆ లివర్ ఓపెన్ అవుతుందో అదే సెకండ్లో ఒక భయంకరమైన సంఘటన జరుగుతుంది. 1200 అడుగుల పొడవైన పైపులో ఉన్న లో ప్రెషర్ ఎయిర్ హ్యాబిటాట్లో ఉన్న హై ప్రెషర్ ఎయిర్తో కాంటాక్ట్లోకి వస్తుంది. యాక్చువల్గా ఎయిర్ ఇప్పుడు హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ వైపు లాగబడుతుంది. అయితే ఎలాగైతే ఆ సీల్ ఓపెన్ అయిందో ఒక్క సెకండ్లో ఆ హ్యాబిటాట్లో ఉన్న హై ప్రెషర్ ఎయిర్ పైప్ లోపల ఉన్న లో ప్రెషర్ ఎయిర్ వైపు లాగబడుతుంది. ఒక పవర్ఫుల్ వ్యాక్యూమ్ లాగా లాగేస్తుంది. ఆ హ్యాబిటాట్లో ఉన్న ప్రతి ఒక్కరిని, వారి వస్తువులను, వారి ఎక్విప్మెంట్స్ అన్నిటినీ ఒక్క సెకండ్ కన్నా తక్కువ టైంలో పైప్లోకి లాగేస్తుంది. అంతేకాకుండా సముద్రం నీళ్ళను కూడా లోపల లాగేస్తుంది. అయితే ఆ 5గురు ఒక్క సెకండ్లో ఆ పొడవాటి పైప్లోంచి సముద్రం అడుగున ఉన్న 1200 అడుగుల పొడవైన పైపులోకి వెళ్ళిపోతారు. వారు వారి స్కూబా సూట్స్, ఆక్సిజన్ సిలిండర్స్ ఏమీ ధరించలేదు. ఒక సెకండ్లో వాళ్ళకి ఏమైందో కూడా వారికి అర్థం కాలేదు. వారు ఊపిరి బిగబట్టి ఆ పైపులో నీళ్ళతో సహా లోపలికి లాగేబడతారు. ఆ పైప్ 2.5 ఫీట్ల వెడల్పుతో ఉంటుంది. కొద్దిసేపు తర్వాత పైప్లో ఉన్న ప్రెషర్ నార్మల్గా అయిపోతుంది. ఆ
ఆ వాక్యూమ్ ఎఫెక్ట్ కూడా తగ్గిపోతుంది. నీళ్లు ఆ పైప్లోకి వెళ్ళడం ఆగిపోతుంది. మళ్ళీ ఆ హ్యాబిటాట్లో గాలి నిండుతుంది. ఆ పైప్లో ప్రెషర్ తగ్గినాక ఆ నలుగురు పైప్లో ఒక దగ్గర ఆగిపోతారు. అక్కడ పైప్ కొద్దిగా బెండ్ అయి ఉంటుంది. ఆ బెండ్ అయిన ప్లేస్లో కొద్దిగా గాలి వారికి ఊపిరి పీల్చుకోవడానికి ఉంటుంది. ఆ పైప్ లోపల అరవడం మొదలు పెడతారు. అయితే 5 పైప్లోనే ఉన్నారన్న విషయం వారికి అర్థమవుతుంది. వారి దగ్గర ఉన్న కెమెరాలో ఇదంతా రికార్డ్ అవుతుంది. ఆ సీల్ ఓపెనింగ్ దగ్గర నుంచి వాళ్ళు పైప్లోకి ఎంటర్ అయ్యేంత వరకు. అయితే ఇప్పుడు ఆ 5 ఆ పైప్లో ఇరుక్కుపోయారు. ఆ పైప్లో ఆయిల్ మరియు నీళ్లు నిండి ఉన్నాయి. వారు ఊపిరి తీసుకోవడానికి కొద్దిగా పైప్ బెండ్ అయిన దగ్గర కొంత గాలి మాత్రమే ఉంది. ఇదంతా ఒక్క సెకండ్లో అనుకోకుండా అయిన సంఘటనలో వారి ఎముకలు కూడా విరిగి నొప్పి భరించలేకుండా ఉంటారు. అయితే వారు అందరికన్నా ముందుగా క్రిస్టఫర్ ఆ పైప్ ఓపెనింగ్కు దగ్గరలో ఉన్నారన్న విషయం గమనిస్తారు. అయితే క్రిస్టఫర్కి బ్రతికి బయటపడాలి అంటే ఎటువైపు నుంచి వచ్చామో అటువైపే వెళ్ళడం మంచిది అని అనుకుంటాడు. అయితే క్రిస్టఫర్తో సహా అందరూ అటుపై వెళ్ళడానికి డిసైడ్ అవుతారు. పైపులో చాలా చిన్న స్పేస్ ఉండడం వల్ల వారు ఒకరి భుజాలపై ఒకరు కాళ్ళు పెట్టి పైకి నెట్టుకుంటూ వెళ్ళాలని డిసైడ్ అవుతారు. అయితే వాళ్ళు రెస్క్యూ కోసం వెయిట్ చేయకుండా ఏదో ఒకటి తొందరగా చేయాలి అని డిసైడ్ అవుతారు. ఎందుకంటే అంతా ఒక సెకండ్లో జరిగిపోయింది కనుక ఇంకా పైప్లో నీరు నిండుతుందేమని భయపడతారు. ఎందుకంటే పైప్లో కొద్ది గాలి మాత్రమే ఉంది. కాసేపు అక్కడే ఆగి రెస్క్యూ కోసం వెయిట్ చేస్తే ఊపిరి ఆడక చనిపోతామని అనుకుంటారు. వారు ఆ విధంగా ఒకరినొకరు నెట్టుకుంటూ కొంత ముందుకు వెళ్తారు. అక్కడ పూర్తిగా నీటితో నిండి ఉన్న పైప్ దగ్గరికి వస్తారు. అక్కడ కొద్దిగా కూడా గాలి లేదు. అయితే వీరు తమ ఊపిరిని ఆపుకొని ముందుకు వెళ్ళాలి. కానీ ఎంత దూరం వరకు వెళ్ళాలో వారికి తెలియదు. మళ్ళీ కొద్దిగా గాలి ఉండే ప్రదేశం వారికి దొరుకుతుందో లేదో కూడా తెలియదు. ఒకవేళ అలా జరగకుంటే వారు ఊపిరి ఆడక చనిపోవాల్సింది. దీని కొరకు క్రిస్టఫర్ మరియు ఫైజల్ ఇద్దరూ వెళ్ళడానికి రెడీ అయిపోతారు. కానీ మిగతా వారు వద్దు అంటారు. కానీ ఎవరో ఒకరు ముందుకు వెళ్తేనే అందరూ బ్రతికి బయటపడతారు అనే ఉద్దేశంతో క్రిస్టఫర్ మరియు ఫైజల్ ముందుకు వెళ్ళడానికి రెడీ అవుతారు. వారిద్దరూ ఊపిరి ఆపుకొని కొద్దిగా ముందుకు వెళ్తారు. లక్కీగా వారికి అక్కడ ఇంకొక ఎయిర్ పాకెట్ అంటే గాలి ఉన్న ప్రదేశం దొరుకుతుంది. అంతేకాకుండా ఇంకొక లక్ ఏమిటంటే వారికి ఆక్సిజన్ సిలిండర్స్ దొరుకుతాయి. అది కూడా 2 సిలిండర్స్ దొరికిపోతాయి. అయితే ఆ 2 సిలిండర్స్ని ఇద్దరు తీసుకుంటారు. ఇప్పుడు వారు ఆ పైప్లో చాలా దూరం వరకు ఆ ఆక్సిజన్ సిలిండర్స్ సాయంతో వెళ్ళగలరు. అయితే వారు ముందుకు వెళ్ళడం ప్రారంభిస్తారు. కానీ వారికి వారి ఆక్సిజన్ సిలిండర్స్లో ఎంత ఆక్సిజన్ ఉందనే విషయం కూడా తెలియదు. కొన్ని గంటలు మెల్లిమెల్లిగా ముందుకు వెళ్ళిన తర్వాత వారికి మళ్ళీ ఒక ఎయిర్ పాకెట్ అంటే గాలి ఉన్న ప్రదేశం దగ్గర ఆగుతారు. అక్కడ ఫైజల్ ఇక్కడ కొద్దిసేపు ఆగుదాము, నాతో కావడం లేదు అంటాడు. అయితే క్రిస్టఫర్కి ఫైజల్ ఇంకా ముందుకు రాలేడు అన్న విషయం అర్థమవుతుంది. క్రిస్టఫర్ ఫైజల్తో ఇక్కడే ఉండు, నేను ఒక్కడినే ముందుకు వెళ్తాను, సహాయం తీసుకొస్తానని చెప్తాడు. అయితే క్రిస్టఫర్ అక్కడ నుండి మెల్లిమెల్లిగా ముందుకు వెళ్ళడం ప్రారంభిస్తాడు. అతని ట్యాంకులో చాలా కొద్ది ఆక్సిజన్ మాత్రమే ఉంటుంది. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అతడు ఒక కార్నర్ వద్దకు చేరుకుంటాడు, ఎక్కడైతే పొడవాటి పైప్ కలిపి ఉంటుందో. క్రిస్టఫర్ చాలా కష్టం మీద ఆ పైప్ నుంచి పైకి రావడానికి ట్రై చేస్తాడు. ఆఖరికి పైప్లో నీటి నుంచి పైకి వస్తాడు. పైపులో నీరు కొద్దిగా కిందికి ఉండడం వల్ల అతను పైప్ నుండి బయటకు రాలేకపోతాడు. అతనికి బావిలో పడిపోయి ఉన్నట్టు, పైకి రాలేకపోతున్నట్టు అనిపించింది. అయితే లక్కీగా ఆ పైప్కి ఒక చైన్ ఉంటుంది. అది పట్టుకొని అతను అందులో తేలుతూ నిలబడతాడు, ఎవరైనా వచ్చి తనను కాపాడుతారేమోనని. అయితే కొద్దిసేపటి తర్వాత ఇద్దరు రెస్క్యూవర్స్ అక్కడికి వచ్చి క్రిస్టఫర్ని పైప్లోంచి పైకి తీస్తారు. అక్కడి నుండి బయటకు తీసుకెళ్తారు. క్రిస్టఫర్ని బోట్లోకి తీసుకువెళ్తారు. అయితే క్రిస్టఫర్ అక్కడ కోస్ట్ గార్డ్స్ ఇంకా రెస్క్యూవర్స్ అందరూ ఉండడం చూసి ఇక వీరు రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి రెడీగా ఉన్నారనుకుంటాడు. క్రిస్టఫర్ అథారిటీస్ వద్దకు వెళ్ళి తన 4 ఫ్రెండ్స్ ఇంకా పైప్లోనే బ్రతికి ఉన్నారని వాళ్ళని వెళ్ళి కాపాడమని అంటాడు. కానీ అథారిటీస్ రెస్క్యూవర్స్ని పైప్లోకి పంపడం అంత సేఫ్ కాదు అంటారు. క్రిస్టఫర్కి ఎప్పుడైతే వీరు తన పైప్లో చిక్కున్న ఫ్రెండ్స్ని కాపాడడానికి ప్రయత్నం చేయడం లేదని తెలిసి తానే నీటిలోకి దూకి వాళ్ళని కాపాడాలి అనుకుంటాడు. కానీ అథారిటీస్ అతన్ని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. క్రిస్టఫర్ని రెస్క్యూ చేసిన 2 రోజుల వరకు అతని ఫ్రెండ్స్ అదే పైపులో ఆ భయంకరమైన పరిస్థితిలో ఉండిపోతారు. వాళ్ళు 2 రోజుల వరకు గట్టిగా కొట్టుకుంటూ శబ్దాలు చేస్తారు, ఎవరైనా వారిని వచ్చి రక్షిస్తారేమోనని. కానీ ఆఖరికి 27 ఫిబ్రవరి శబ్దాలు రావడం ఆగిపోతాయి. మిగతా ఆ 4 ఆ పైప్లోనే చనిపోతారు. ఆ తర్వాత వారి బాడీస్ని బయటకు తీస్తారు. ఇప్పుడు మీరు ఆ రియల్ ఫుటేజ్ని చూడండి, ఎక్కడైతే కాసిం ర్యాంచ్ పట్టుకొని హ్యాబిటాట్లోకి వెళ్తాడు. ఆ వీడియో కొద్దిసేపటికి బ్లాక్ అయిపోతుంది. అదే టైంలో వాళ్ళు పైప్లోకి వెళ్ళిపోతారు.
ఇదంతా జరిగిన తర్వాత తమకు ఎటువంటి రెస్క్యూ ప్లాన్ లేదని పెరియా అంగీకరించారు. పెరియార్ నిర్లక్ష్యాన్ని తీవ్ర నిర్లక్ష్యంగా మరియు తత్ఫలితంగా నేరంగా పరిగణించి సెప్టెంబర్ 2024లో పెరియా మేనేజర్లపై మరియు పైప్లైన్ మరమ్మతు చేయడానికి పెరియా ఒప్పందం కుదుర్చుకున్న ల్యాండ్ అండ్ మెరీన్ కాంట్రాక్టింగ్ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీపై అభియోగాలు మోపబడ్డాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే కల్హారి డెజర్ట్పై 5 ప్రయాణికులతో ప్రయాణిస్తున్న సెస్నా విమానం ఇంజన్ ఫెయిల్యూర్ వల్ల కుప్పకూలిపోతుంది. అందులో ప్రయాణిస్తున్న 5 ఎలా బతికి బయటపడ్డారో అనే దాని గురించి ఇంట్రెస్టింగ్ వీడియో చేశాను. ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే చూడండి. అలాగే ఇలాంటి ఎన్నో అద్భుతమైన వీడియోస్ కోసం మా గ్లోబల్ చాట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.